నమస్తే, నేను డాక్టర్ హరీష్ తినేటి. స్వామియే శరణమయ్యప్ప. చాలామంది మాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, కాల్ చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా దేనికైతే మనం అటెన్షన్ ఇవ్వకూడదో, ఏదేదైతే ప్రాబ్లమే కాదో దానిని ప్రాబ్లం అనుకుని బాధపడే వాళ్ళు ఎక్కువ మంది. నేను ఈ మాటలు ఎందుకు చెప్తుంటానంటే, అట్లీస్ట్ ఇది విన్నాక ఇలాంటి విషయం మీద కౌన్సిలింగ్ తీసుకోవడానికి ఎవరు డబ్బులు వేస్ట్ చేసుకోకూడదని. నిజంగా కూడా నేను ఛార్జీలు ఫుల్గా పెంచేశాను నేను. ఎందుకంటే ఇన్ని వీడియోలు చేస్తున్నా మీరు బ్యాక్ వెళ్ళి ఒకసారి వినేస్తే మారిపోవచ్చు ఈజీగా. మళ్ళీ నా నోట్తో వినాలనుకుంటారు కదా, మీరు అందుకే అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకూడదని నాకు కౌన్సిలింగ్లో ఎవరికైనా చెప్పిన పాయింట్ నిజంగా ఉపయోగపడుతుందంటే చెప్పేస్తున్నా. మీరు ఈ విషయాన్ని నిజంగా మనస్ఫూర్తిగా తీసుకుని అప్లై చేయండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఓకే, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జీవితంలో సమస్య ఏది, సమస్య కానిదేది అనేది ఆలోచించడం రావాలి. 99% ప్రాబ్లం అనుకుంటున్న వాళ్ళు యాక్చువల్గా అది ప్రాబ్లమే కాదు. ఇందాక మనము మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పిన విషయాన్ని ఎక్కడన్నా గోడ మీద రాసుకోండి. దట్ ఏది ప్రాబ్లం కాదు. నాకు పెళ్ళి కావట్లేదండి అని ఒక లేడీ బాధపడ్డారు. అది పెళ్ళి కావడం కాకపోవడం ప్రాబ్లం కాదు, పెళ్ళి కాకపోతే ఏమైపోతుంది అనే ఆలోచన వల్ల ప్రాబ్లం అనుకుంటున్నాం. ఏం కాదు, పెళ్ళి అవ్వలేదనుకో ఏమి కాదు, కానీ అవ్వకపోతే ఎలా ఏంటి ఎలా అని అడిగితే అవ్వలేదు పెళ్ళి, ఏంటి ఎలా, ఫ్యూచర్ ఏమవుతుంది, ఏంటి ఆ ఫ్యూచర్ తెలియదు, మనకు నిజంగా తెలియదు. ఏదో అందరూ చేసుకున్నారు కాబట్టి చేసుకోవాలి, ఏదో అవ్వాలి కాబట్టి అవ్వాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, పెళ్ళే కాదు ఏదైనా సరే. ఇక్కడ ఒక పాము వచ్చి కాటేస్తుంది అని నేను భయపడడం స్టార్ట్ చేశాను అనుకోండి, పాము వస్తే కాటేదా మరి చెప్పండి. అంటే వస్తే కాటేస్తే కాటెయ్యాలి కాబట్టి వేస్తే అప్పుడు నేను భయపడాల్సి వస్తే అప్పుడు భయపడచ్చు. 99% ఆఫ్ మనుషులు ప్రాబ్లం అనుకుంటారు కానీ ప్రాబ్లం కాదు. ఇది మళ్ళీ బ్రెయిన్లోకి ఫుల్గా ఎక్కించుకోవాలి. ఏంటి నా జీవితంలో ఉన్న సమస్యలే కావా రాసి పెట్టుకోవాలి. అప్పులు డబ్బు 20 లక్షలు 50 లక్షలు అప్పు ఉంది, ఒక చోట ఎక్కడో లోన్ తీసుకున్నా అక్కడ మునిగిపోయిన అప్పులు. ఓకే, అది కష్టం కాదు, డబ్బులు వస్తే కట్టేస్తాము. ఓకే, దానివల్ల ఎవరన్నా వచ్చి తిట్టేస్తే ఓకే, కొట్టేస్తే ఓకే, తీసుకెళ్ళి జైల్లో వేసేస్తే ఓకే. అది సమస్య అని అనుకున్నంత మాత్రాన నేను సాల్వ్ చేయగలిగానా? అమ్మో వచ్చేస్తే అప్పు తీరకపోతే అనుకున్నంత మాత్రాన నేను కట్టానా? నేను చేయలేదే అలా, అయ్యో తీరలే అని అనుకున్నంత మాత్రాన అప్పు కట్టట్లేదు. దీన్ని సమస్యగా ఎందుకు అనుకుంటా నేను? ఒక ఛాలెంజ్ లేని చోట నుంచి డబ్బుని ఎలా పుట్టించాలి అనేది నేను ఆలోచిస్తా. అలాంటిది ఆలోచించాలి కానీ అన్నెసరీ విషయం మీద భయపడి లేనిపోని దాన్ని సమస్యగా ఊహించుకుని ఆ సమస్య లేకపోతే ఏమవుతుందో అని ఒక అతను 3 లక్షలు అప్పు ఉంది కదా అని చెప్పి తప్పుడు మార్గాల్లో బెట్టింగుల్లో వాటిలో డబ్బులు పెట్టి అందులోంచి ఉన్నది కాస్త పోగొట్టుకుని 50 లక్షలు అప్పు చేశాడు. ఆ 3 లక్షల దగ్గరే ఇది పెద్ద సమస్య కాదు, అందరికీ ఉంటే అప్పులు నేను తీరుస్తాలే అని గనక అనుకుని అలా తప్పుదారి పట్టేవాడు కాదు. అమ్మో 3 లక్షలు అప్పండి అని తప్పుడు మార్గంకి వెళ్ళి ముందది పెద్ద సమస్యలాగా చూడొద్దు. సమస్య కాని దాన్ని మనం ఊహించుకుని ఇది సమస్య అని అనుకుని పెద్ద చేస్తాం. ఈ ఒక్క పాయింట్ మైండ్లోకి నిజంగా ఎక్కించుకోవాలి. దట్ మా ఆయనతో గొడవ పడుతున్నాను, మా ఆవిడతో గొడవ పడుతున్నాను, గొడవలు నేను కూర్చుని తేల్చుకోవాలి అనుకుంటే నా ఇగోని పక్కన పెట్టి వాళ్ళు మారరా అసెస్ చేసి ఓకే వీళ్ళు మారరు అని తెలిసాక నేను ఒక నిర్ణయం తీసుకుని లైఫ్లో ముందుకెళ్ళాలి అంతే. అలా ముందుకెళ్తే పిల్లల భవిష్యత్తు ఏంటండి, అలా ముందుకెళ్తే సొసైటీ ఏమనుకుంటుంది? ఇవన్నీ ప్రాబ్లమ్సే కావు. మనం అవన్నీ ప్రాబ్లమ్స్ అనుకుంటాం, సొసైటీ ఏమనుకుంటుంది, పిల్లల భవిష్యత్తు ఏంటి, ఇలా బయటికి వెళ్తే నన్ను అందరూ నలుగురు నాలుగు మాటలు అంటారు. ఇదో కామన్ డైలాగ్. ఆ నలుగురు ఎవరో తెలీదు, ఆ 4 మాటలు ఏంటో తెలియదు. నిజం, సత్యం ఇది. లేని సమస్యని ఉందని అనుకుని, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు అయ్యాయి, మారతాడా? ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం, అయినా కూడా నేను అదే దాంట్లో ఉండి అలాగే టార్చర్ అనుభవిస్తూ ఉండి ఎవరి జాలియో పొందాలి అనుకుంటున్నానంటే తప్పెవరిలో ఉంది? సమస్య
మనం ఉందేమో అని అనుకుని ఇబ్బంది పడతాం. తేల్చుకోవాలి, డెసిషన్ తీసుకోవాలి, లైఫ్లో ముందుకెళ్ళాలి. లైఫ్కి అంత సీన్ లేదు బాస్. ఒక చోట కూర్చుని ఏడ్చుకునేంత సీన్ లేదు. ముందుకు వెళుతూనే ఉండాలి లైఫ్లో. కీప్ ఆన్ మూవింగ్ ఫార్వర్డ్. లైఫ్లో ముందుకెళ్ళాలి, వెనక్కి వెళ్ళిపోకూడదు. ఒక సమస్య దగ్గర కూర్చుని ఏడ్చేయకూడదు. ఎందుకంటే సమస్య లేని చోట ఉందేమో అని అనుకుని, అంటే తర్వాత నా పరిస్థితి ఏమవుతుందండి? ఏం కాదు, ఏమవుతుంది? ఇప్పుడున్న పరిస్థితి కంటే బెటరే అవుతాం ఖచ్చితంగా. ఇది సత్యం. ఎప్పుడైనా ఇలాంటి సమస్య వస్తే ఇది సమస్యనా, నేను ఆ సమస్యకి సమాధానాన్ని ఒప్పుకోలేకపోతున్నానా అనేది ఇంపార్టెంట్. ఈ ఒక్క పాయింట్ పట్టుకోండి. ఇది ప్రాబ్లమా? ఇది ప్రాబ్లంకి సొల్యూషన్ నాకు తెలిసినా ఒప్పుకోలేకపోతున్నానా? ఒక అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. నాకు ఎవరైనా బీదవాళ్ళని చూస్తే చాలా బాధేస్తుందండి, లోపల నుంచి యాంగ్జైటీ వచ్చేస్తుంది. అయ్యో నేను కూడా అలాగా రోడ్డు మీదకి వచ్చేస్తే, నేను అడుక్కు తినే పొజిషన్కి వచ్చేస్తే అనేది నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న తిట్టి ఎందుకు పనికిరావరా, అడుక్కు తింటావరా, ఎందుకు పనికిరావరా, అడుక్కు తింటావరా అని అన్నాడు. నేను అలా అయిపోతానేమో అని భయపడుతుంటాడు. ఇప్పుడు సమస్య చెప్పండి. సమస్య ఏంటి? ఒకవేళ వాళ్ళ నాన్న అన్న మాట నిజమయ్యి ఆయన రోడ్డు మీదకి వచ్చి అడుక్కుని తింటే, లేదు, సమస్య లేనే లేదు. నా వీడియోలు చూసినప్పుడు ఈ ఒక్కటన్నా పాయింట్ పట్టుకుంటే, దట్ ఏది సమస్య స్వామి సమస్య లేదు, ఉందేమో అని అనుకుని దాని గురించి బాధపడు. నిజంగా ఇది కనుక పట్టుకుంటే, సమస్య ఉందేమో అని అనుకోను, సమస్య నిజంగా వచ్చి ఇట్లా పీక మీద ఇలా పెడితే అప్పుడు చూద్దాం. ఇంకా లాస్ట్ కత్తి ఇట్లా పీక దగ్గరకు వచ్చి ఈ కెరాటిడ్ ఆర్టరీ కట్ అయిపోతున్నప్పుడు చూద్దాం. అంతవరకు ఓవర్ యాక్షన్ చెయ్యను మైండ్లో. ఇది ఫిక్స్ అయిపోవాలి ఫస్ట్. సమస్య వచ్చినప్పుడు చూద్దాం బాస్, ఏమీ కాదు. 10,000 కోట్లు అప్పు చేసిన వాళ్ళు ఖాళీగా తిరుగుతున్నారు ఏ భయం లేకుండా. మనం చిన్న ఇంట్లో ఎదురింటోడు పక్కింటోడు సమస్యలకు అల్లాడిపోతున్నాం. ఎన్ని రోజులు బయటకు వచ్చేయాలి? ఒక ఆవిడ నాకు లైఫ్ అండ్ డెత్ సమస్య అండి అని మెసేజ్ చేసింది. ఏంటో అనుకో, అంత లైఫ్ అండ్ డెత్ అంటే మనకు కూడా అమ్మో ఏమైందో అనిపిస్తుంది కదా. అందులో మీడియాలో ఉండేసరికి ఇలా మెసేజ్లు వచ్చినప్పుడు మనం రెస్పాండ్ కాకపోతే వీరు అసలు మనిషే కాదు, మాటలు చెప్తాడు కానీ వస్తాయని చెప్పి ఎందుకు వచ్చిందిలే అని మాట్లాడతాడు. నిజంగా మీరు నమ్మరు, సమస్య ఎంత సింపుల్ ఎంత ఈజీ అంటే, మా ఆయన ఇలాగా వేరే వాళ్ళతో ఇలాగా ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15 అఫైర్లు పెట్టుకున్నాడు. అందరికీ వెళ్ళి డబ్బులు ఇస్తాడు, నాకు ₹1 ఇవ్వడు. సమస్య ఎన్నేళ్ళ నుంచి ఉంది? ఆల్మోస్ట్ 11.5 years నుంచి ఉంది. 11.5 years నుంచి నీ మొగుడు నీ దగ్గర కాక బయట 15 మందితో రిలేషన్షిప్ పెట్టుకుని వెళ్ళిపోయి అలా ఉంటే నేను అక్కడే కూర్చుని ఏడుస్తానంటే ఎక్కడ సమస్య? సమస్య ఏంటి? సమస్య ఏంటంటే, మనము బయటికి వెళితే మనం ఎలా బ్రతకాలో, ఏమవుతుందో, సొసైటీ ఏమనుకుంటుందో, ఆయన నన్ను ఏం చేస్తాడో, ఎందుకు స్ట్రైట్గా ఎందుకు ఆలోచించలేము సమస్యని? ఎందుకు దాన్ని దాటి బయటికి రాలేము? ఎందుకంటే సమస్య చాలా పెద్దది. నా కష్టం మీకేం తెలుసండి అంటే, నేను అవునమ్మా మీరు చాలా కష్టపడిపోతున్నారు, అవునా నీకు యాంగ్జైటీ చాలా ఎక్కువ అని మనము జాలి చూపిస్తే ఏమొస్తుంది? డెసిషన్ తీసుకోండి, లైఫ్లో ఒక అడుగు ముందు పెట్టండి. తప్పో ఒప్పో ముందుకెళ్ళాలి, వెనక్కి వెళ్ళకూడదు, అక్కడ ఆగిపోయి ఎడవకూడదు. ఇది సమస్య లేని చోట సమస్య అని ఊహించుకుని మాత్రం బ్రతకకండి. ఇదొక్క పని చేయండి, రోజు లిస్ట్ రాసుకోండి. ఏంటి సమస్య, దీనికి ఆన్సర్ ఏంటి, నేను ఎందుకు చేయలేకపోతున్నా. ఒక అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనుకున్నాడు, ఎవరు సివిల్స్ ఏదో రాద్దాం అనుకున్నాడు. ఏంటి నాయన నీ సమస్య? ఈ ఇయర్ రాకపోతేనండి. అది అసలు సమస్య కాదు. ఈ ఇయర్ రాకపోతే ఎవడేం చేస్తాడు? ఎవడేం చేయలేడు కదా. ఇప్పుడు ఏం చేయొచ్చు? చదువుకోవచ్చు. సింపుల్ లైఫ్లో అలాగే. మా ఆయన ఒకవేళ నన్ను వదిలేస్తే పిల్లలు ఏమైపోతారు? పిల్లలు పోనీ కలిసి ఉంటే పిల్లల భవిష్యత్తు, ఒకడు క్రికెటరు, ఒకడు మూవీ ఆర్టిస్ట్ అయిపోతాడు, నువ్వు రాసిచ్చి స్టాంప్ వేసి ఇవ్వగలవా? ఏది అవ్వదు, మనం ఏది గెస్ చేయలేము. ఎందుకు భయపడితే అక్కడ కూర్చోవడం ఎందుకు? జీవితంలో అడుగు ముందుకు వెయ్యండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రొవైడెడ్
ఇవన్నీ చెప్పాక మీరు సరైన మార్గంలో ఉండి మీరు కరెక్ట్గా ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా అడుగు ముందుకేయండి, దేనికి భయపడద్దు. సమస్యలా చూడకుండా ఇట్ ఈజ్ ఎ సిచ్యువేషన్, దీన్ని నేను ఎలా డీల్ చేస్తాను, ఒక బాటిల్ మూత ఇరుక్కుపోయింది దాన్ని ఎట్లా తీస్తాను అన్నంత సింపుల్గా ఆలోచించాడు, అంతే. ఇంకా రావట్లేదని దాన్ని పగలగొట్టేయాలి, అంతే, ఫినిష్. ఆలోచించద్దు, ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. లైఫ్ చిన్నది, చూస్తూ వెళ్ళిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇది లైఫ్ చేంజింగ్ అవుతుంది మీకు. నా యొక్క అడ్వైజ్ మీరు వింటారని, నిజంగా ఫాలో అవుతారని, సమస్యని బ్రేక్ ఇట్ డౌన్, చిన్నగా స్మాల్ పీస్ చేసి పడేయండి. ఐ విష్ యూ డూ దట్. అయ్యప్ప మీకు ఆ ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను.